అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఇప్పుడు వారందరికీ ట్రంప్ యంత్రాంగం ఒక ఊరటనిచ్చే వార్తతో పాటు ఒక భారీ ఆఫర్ ని కూడా ప్రకటించింది. అమెరికాని స్వచ్ఛందంగా వదిలి వెళ్లే వారికి ఏకంగా $2,600 అంటే భారత కరెన్సీలో దాదాపు 2,40,000 ఎగ్జిట్ బోనస్ గా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కేవలం డబ్బులే కాదు, వారిని స్వదేశాలకు పంపడానికి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అమెరికాలో అక్రమ వలసల సమస్యపై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టే అక్రమ వలసదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించాలనే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలోని యంత్రాంగం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లే అక్రమ వలసదారులకు ఒక్కొక్కరికి $2,600 ఎగ్జిట్ బోనస్గా అందించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. బలవంతపు డిపోర్టేషన్ ప్రక్రియను తగ్గించి స్వచ్ఛందంగా వెళ్లేలా ప్రోత్సహించడం కోసం అమెరికా ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను బలవంతంగా పంపించడం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో మానవ హక్కుల పరంగా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వెళ్లేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సమస్యను సాఫీగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికను DHS అమలు చేస్తోంది. తాజాగా దీనిపై DHS ప్రకటన విడుదల చేసింది. స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమని తెలిపిన వారికి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విమాన ప్రయాణాన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఒకవైపు $2,600 నగదు ప్రోత్సాహం, మరోవైపు ఉచిత ప్రయాణం, ఈ రెండు కలిపి వలసదారులను ఆకర్షించేలా ఈ స్కీమ్ను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను కూడా వినియోగిస్తున్నారు. CBP హోమ్ యాప్ అనే యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఈ యాప్లో నమోదు చేసుకున్న వారి పేర్లను బలవంతపు డిపోర్టేషన్ జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆఫర్ను స్వీకరించిన వారికి చట్టపరమైన ఒత్తిడి తగ్గిస్తారు. అమెరికాలో అక్రమ వలసల సమస్య ఎప్పటినుంచో ఉన్నా ఇటీవల సంవత్సరాల్లో మరింత తీవ్రంగా మారింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య పెరగడం, దేశంలో అక్రమంగా నివసించే వారి సంఖ్య అధికమవడం, ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలోనే 2025 జనవరి నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే చర్యలను వేగవంతం చేసినట్లు DHS వెల్లడించింది. ఈ చర్యల ఫలితంగా ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగి వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం కొంతవరకు ఫలితాలను ఇస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సంఖ్య ఎంతవరకు ఖచ్చితమో, ఈ ప్రక్రియలో ఎంతమంది స్వచ్ఛందంగా వెళ్లారు, ఎంతమంది బలవంతంగా పంపబడ్డారు అనే అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇక ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వస్తున్నాయి. అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వడం సరైన విధానం కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో మరిన్ని అక్రమ వలసలకు ప్రోత్సాహం ఇవ్వొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ నిర్ణయాన్ని కొంతవరకు సానుకూలంగా చూస్తున్నాయి. బలవంతపు డిపోర్టేషన్ కంటే స్వచ్ఛందంగా వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం మంచిదని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఖర్చు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒక వ్యక్తిని బలవంతంగా డిపోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చు ఈ ఎగ్జిట్ బోనస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా వెళ్లేందుకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఆర్థికంగా కూడా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం వలసదారులపై కూడా మానసిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు చట్టపరమైన ఒత్తిడి, మరోవైపు ఆర్థిక ప్రోత్సాహం, ఈ రెండు కలిసి వారికి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిని సృష్టిస్తాయని, ముఖ్యంగా భవిష్యత్తులో అమెరికాలో ఉండే అవకాశాలు తగ్గుతాయని భావించేవారు ఈ ఆఫర్ను స్వీకరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రణాళిక ఎంతవరకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని ఇస్తుంది అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. అక్రమ వలసల మూల కారణాలను పరిష్కరించకుండా
కేవలం వారిని పంపించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలు, భద్రత, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వలసల ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఈ అంశాలపై దృష్టి పెట్టకపోతే సమస్య మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. మొత్తంగా అక్రమ వలసల నియంత్రణలో భాగంగా అమెరికా తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తోంది. స్వచ్ఛందంగా వెళ్లేవారికి నగదు ప్రోత్సాహం ఇవ్వడం, ఉచిత ప్రయాణం కల్పించడం వంటివి కీలకంగా భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో, భవిష్యత్తులో ఇది ఎంతవరకు కొనసాగుతుందో చూడాల్సి ఉంది.